హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విష్ణుని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుల్ని ఆపి ధర నోటితోనే నిజం చెప్పించిన వరలక్ష్మి. నిజంగానే వరలక్ష్మి ధర నోటితోనే విషం ఎవరు కలిపారన్న నిజాన్ని చెప్పించబోతుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. ధర ఇచ్చిన విషం జ్యూస్ తాగి స్పృహ కోల్పోతుంది వరలక్ష్మి. అయితే అప్పుడే డాక్టర్ వచ్చి తను తాగిన జ్యూస్లో విషం కలిసింది, అందుకనే తన గోళ్ళు అలాగే తన కళ్ళు కూడా నీలం కలర్లో మారిపోయాయి అని డాక్టర్ చెప్తారు. కానీ తను తీసుకున్నది తక్కువ మోతాదు వల్ల ఈ ఇంజెక్షన్తో క్లియర్ అయిపోతుంది. అదే ఎక్కువ మోతాదు తీసుకొనుంటే తన ప్రాణాలకే ప్రమాదం అయ్యేది. అది చాలా పవర్ఫుల్ విషంలా ఉంది, అందుకే తను ఇలా నీలం కలర్లోకి మారిపోతుంది అని అంటూ ఉంటుంది డాక్టర్. అయితే అప్పుడే ఇక పిల్లలు అమ్మని జ్యూస్ తాగకుండా మనం వచ్చి ఆ గ్లాసు పడిపోయేలా చేశాము, లేకపోతే ఈరోజు అమ్మ మనకి దక్కేది కాదు వైష్ణవి అని వెన్నెల అంటూ ఉంటుంది. అవును వెన్నెల అని అంటూ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడేమీ ప్రమాదం లేదు కదా అని విష్ణు అయితే అడుగుతూ ఉంటే ప్రస్తుతానికి ప్రమాదం ఏమీ లేదు, తను ఇప్పుడు మామూలుగానే ఉంది, కానీ తనకి ఇచ్చిన ఇంజెక్షను కొంచెం మత్తుగా ఉంటుంది, 1 గంట వరకు తను స్పృహలోకి రాదు అని చెప్పి డాక్టర్ అయితే ఇక వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే డాక్టర్కి ఫీజు ఇవ్వాలని జేబులో పర్సు తీయడానికి చెయ్యి పెట్టి పర్సు తీస్తాడు విష్ణు. అయితే అలా పర్సు తీస్తూ ఉండగా విష్ణు జేబులో నుంచి ఇక పాయిజన్ బాటిల్ అయితే బయటికి వస్తుంది. ఇక ఆ పాయిజన్ బాటిల్ బయటికి రావడంతో బాటిల్ని సుధా అయితే చూస్తుంది. పాయిజన్ బాటిల్ అంటే వదిన తాగుతున్న జ్యూస్లో విషం కలిపింది నువ్వేనా అని సుధా అంటూ ఉంటుంది. అందుకనేనా వదిన చేతికి స్వయంగా నువ్వే ఆ జ్యూస్ని ఇచ్చావు అని సుధా అడగడంతో చెప్పు నాన్న, నువ్వే ఇదంతా చేశావా, అమ్మని చంపాలని చూసావా అని అంటూ ఉంటుంది. వెన్నెల అయితే నేను అలాగెందుకు చేస్తాను వెన్నెల, మీ అమ్మని నేనెందుకు చంపాలనుకుంటాను అని విష్ణు అంటూ ఉంటాడు. అది కాదమ్మా, నేను చెప్పేది విను అని వెన్నెలని అంటూ ఉంటాడు. అమ్మని మాకు దూరం చేసి శాశ్వతంగా మమ్మల్ని నీ దగ్గరే ఉంచేసుకోవాలని ఇంత పని చేస్తావని అనుకోలేదు. అప్పటికి అమ్మ నేను ఇక్కడ ఉండడం మీ నాన్నకి ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతాను, మీకు ఒకవేళ అమ్మ ఇష్టమైతే వచ్చేయండి అని చెప్పింది. కానీ నువ్వు మారుతావని, మీ ఇద్దరు దగ్గరవుతారని నేను అమ్మని ఆపాను. మేమిద్దరం కూడా అమ్మని ఆపి బలవంతంగా ఇక్కడ ఉండనిచ్చాము. అమ్మ మా గురించే ఇక్కడ ఉంది. అమ్మ వంట కాంట్రాక్ట్ని రద్దు చేసినా, అమ్మని నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినా తను మా గురించి ఇక్కడుంది. ఇక ఏది చేసినా జరగడం లేదని అమ్మని చంపాలని చూసావా అని అంటూ వెన్నెల అయితే విష్ణుని కొడుతూ ఉంటుంది. అది చూసి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. చూసావా మమ్మీ, మన ప్లాన్ ఎలా సక్సెస్ అయిందో, అటు వరలక్ష్మి చనిపోకుండా ఇలా విష్ణుని వరలక్ష్మిని ఎలా దూరం చేసి పిల్లల్ని ఎలా విరోధుల్ని చేశానో అని అంటూ ఉంటుంది ధర. ఇప్పుడు మరో ట్విస్ట్ ఉంటుంది చూడు అని ధర అంటూ ఉంటుంది. అప్పుడే పోలీసులు అయితే అక్కడికి వస్తారు. పోలీసులు వచ్చి అంటూ ఉంటారు, ఇక్కడ విష్ణు ఎవరు వరలక్ష్మి మీద విషప్రయోగం చేశారని మాకు కంప్లైంట్ వచ్చింది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, విషం బాటిల్ ఎక్కడా అని అడుగుతూ ఉంటే అప్పుడే సుధా అయితే పాయిజన్ బాటిల్ను చూపిస్తుంది. విష్ణు గారు జేబులో నుంచే పాయిజన్ బాటిల్ వచ్చింది, మా వదిన ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం విష్ణునే అని సుధా కూడా చెప్పడంతో అప్పుడే పోలీసులు అయితే సార్ మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాము అని పోలీసులు అంటూ ఉంటారు. ఇంతలో ఇక చిన్న బయట జరుగుతుందంతా చూసి నిజం తెలిసి నా కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నానని బాధని తట్టుకోలేక వరలక్ష్మి దగ్గరికి వెళ్తాడు. స్పృహలో లేదని వరలక్ష్మి దగ్గరికి వెళ్ళి వదిన, అసలు ఇదంతా చేసింది నా భార్య ధర చేసిన కుట్రకి విష్ణు అన్నయ్య బలైపోతున్నాడు వదిన. ఈ ధర చేసిన కుట్రని బయట పెడదామంటే కడుపులో ఉన్న నా బిడ్డని చంపేస్తానని ఆ ధర బెదిరించింది. నీ జ్యూసులో విషం కలిపి నిన్ను చంపాలని చూసింది. అప్పటికి పిల్లలతో ఆ జ్యూసు కింద ఒలికిపోయేలా చేశాను, కానీ కొంచెం తాగినందువల్ల నువ్వు ఇలా అయిపోయావు. విష్ణు అన్నయ్య జేబులో పాయిజన్ బాటిల్ పెట్టి ఇప్పుడు విష్ణు అన్నయ్యని అరెస్ట్ చేయించబోతుంది అని అంటూ చిన్న అయితే ఏడుస్తూ అక్కడ చెప్పి వరలక్ష్మి స్పృహలో లేదు అనుకొని అక్కడ చెప్తాడు. దాంతో ఇక చిన్న బయటికి వచ్చేస్తాడు. ఇక చిన్నాని చూసి
ధర అయితే ఎక్కడ నిజం చెప్తాడా అని తన కడుపు మీద చెయ్యి వేసి చూపిస్తూ ఉంటుంది. ఇక చిన్న అయితే ఏమీ మాట్లాడలేకపోతాడు. విష్ణుని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్ళిపోతూ ఉండగా అప్పుడే వరలక్ష్మి స్పృహలోకి వచ్చి బయటికి వస్తుంది. ఆగండి, ఎందుకు ఆయన్ని అరెస్ట్ చేస్తున్నారు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. నిన్ను చంపాలని చూసిన వాణ్ణి అరెస్ట్ చేయకుండా ఏం చెయ్యాలి వరమ్మా అని వరలక్ష్మి తల్లి అంటూ ఉంటుంది. ఆయన నన్నెందుకు చంపేస్తారమ్మా, ఆయనకి నేనంటే ప్రాణం, ఆయనకి నా మీద ప్రేమ ఉంది అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అయితే ప్రేమ ఉంది కాబట్టి ఆ రోజు రౌడీలు నన్ను కిడ్నాప్ చేసి చంపాలని చూస్తే ప్రాణాలకి తెగించి నన్ను కాపాడుకున్నారు. అలాంటి ఆయన నన్ను చంపడం ఏంటి? ఏదో నన్ను ఏడిపించాలని చిన్న చిన్న పనులు చేశారు తప్ప ఆయన చంపే అంత కిరాతకులు కాదు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అయితే వరలక్ష్మి మాటలకి విష్ణు అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక మరి ఎవరు నిన్ను చంపాలని చూసింది అని అనగానే అప్పుడే వరలక్ష్మి భవానీ దగ్గరికి వెళ్ళి భవానీ పీక మీద కత్తి పెట్టి, ధర, ఆ పాయిజన్ బాటిల్ ఏంటి, దాని వెనకాల ఉన్న కథ ఏంటి, మొత్తం నువ్వు చెప్తావా లేకపోతే మీ అమ్మని ఇక్కడే గొంతు కోసి చంపేయమంటావా, చెప్పు అని అంటూ ఉంటే, ఇన్స్పెక్టర్ మా అమ్మని చంపేస్తుంది, కాపాడండి అని అంటూ ఉంటే, ఎవ్వరి దగ్గరకు వచ్చినా ఈవిడి పీక కోసేస్తాను, నాకు కావాల్సింది నిజం, నేను అరెస్ట్ అయినా పర్వాలేదు, ఉరికంబం ఎక్కినా పర్వాలేదు, అసలు ఆ పాయిజన్ ఎవరు కలిపారో, విష్ణు గారి జేబులో ఎవరు పెట్టారో సాక్ష్యాలతో సహా బయటికి రావాలి అని వరలక్ష్మి అయితే ఉగ్రకాళిలాగా మారిపోతుంది. అప్పుడే ఇక ధర అయితే వరలక్ష్మి కోపాన్ని చూసి నిజంగానే తన తల్లిని చంపేస్తుందేమో అని ఇక తన నోటితోనే నిజాన్ని బయట పెడుతుంది. ధర అయితే వరలక్ష్మిని చంపడానికి మా అమ్మ చేత నేనే పాయిజన్ బాటిల్ తెప్పించి జ్యూస్లో కలిపాను అని అంటూ ఉంటుంది. ధర అయితే ఆ మాట విని ఒక్కసారి పిల్లలు మొత్తం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక ధర అయితే ఆ బాటిల్ని కూడా విష్ణు జేబులో వేసింది నేనే అని అనగానే ఇక విష్ణు కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక ధరాని చంప పగలగొడతాడు విష్ణు. అయితే వరలక్ష్మిని చంపడానికి విషం కలుపుతావా, ఇంత కిరాతకంగా ప్రవర్తిస్తావా, నువ్వు మారిపోయావనుకున్నాను, కానీ నీలో విషం అలాగే ఉంది. ఒక పాముని ఇంట్లో పెట్టుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇన్స్పెక్టర్, ఈ ధరాని, నా భార్యని చంపాలనుకున్న ఈ ధరాని అరెస్ట్ చెయ్యండి అని అంటూ విష్ణు అయితే ధరాని అరెస్ట్ చేయిస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.